థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి దనియేలే గారు. ఆయనకి ఈ సినిమాతో విజయం పుత్రోత్సాహం రెండు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ సినిమాలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే చీఫ్ టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ మొహమాటస్తులు అనమాట. వాళ్ళకి ఎక్కువ మాట్లాడటం రాదు, అసలు చాలా ఇంట్రోవర్ట్స్. ఈవెన్ తను కూడా ఏదో ఇప్పుడు మాట్లాడేసేది కానీ అలాంటి ఇంట్రోవర్ట్. బేసిక్ ఏంటంటే అలాంటి వాళ్ళందరూ టీమప్ అయ్యి చేస్తున్న ఈ సినిమా మీద ఈ ట్రైలర్ చూసేదాకా మాత్రం వచ్చే ఒపీనియన్ వేరేగా ఉంటుంది. ఏదో సాఫ్ట్ ఫిల్మ్ ఏమో అనుకుంటాం. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నన్ను మహేంద్ర గారు అప్రోచ్ అయ్యి ఈ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు అతని దొరసాన్ని చూసి ఆయన చూసిన తర్వాత ఆ సినిమా అంత సీరియస్గా ఎందుకు ఉందో ఆయన చూసాక అర్థమైంది. ఆయన మరీ సీరియస్గా ఉంటారు. ఏదో సీరియస్ ఫిల్మ్ ఏమో అందులో నెగిటివ్ రోల్ అని చెప్పారు, అది విలన్ అన్నారు. ఓ ఐ థింక్ అసలు చూశాను కదా రక్తపాతం అది ఇది అని. కానీ అంత హ్యూమరస్ ఫిల్మ్ అని మినిమం గెస్ట్ చేయలేకపోయాను. ఆయన చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకుని చెప్తాను. నేను నవ్వటానికి మొహమాట పడ్డాను, ఎందుకంటే అతను సీరియస్ స్టోరీ చెప్తున్నాడు, నవ్వకూడదు కదా అని నా ఫీలింగ్. తర్వాత ఎప్పుడో మధ్యలో ఆపేసరి ఇది కామెడీలో ఉందంటే కామెడీ సార్ అని చెప్పి. సో చాలా మొదటి దశలోనే ఆ క్లారిటీ తెచ్చుకోవడం వల్ల తర్వాత హాయిగా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. దానికి మా సూర్య ఆ రోజు అతను హీరో అనగానే దనియేలే గారి అబ్బాయి నాకు తెలుసు, ఓకే ఫైన్ అనుకుంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి గొప్ప టాలెంట్ ఉంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనమాట. యూజువల్గా లాంచ్ అయ్యేటప్పుడు ఏ సినిమా చేద్దాం, ఎలా చేద్దాం, ఎటువంటి కాదు చేద్దాం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడున్న కాంపిటీషన్లో తను నిలబడాలి, తనకు గుర్తింపు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలన్న ప్లాన్ ఎంత బాగా వేసాడంటే ఈ సినిమా స్టోరీ అతనే. ఇది చాలామందికి తెలియదు, అంటే ఇది ప్రత్యేకంగా చెప్పాలి. చెప్పిన తర్వాత నేనే కథ దీనికి అని డైరెక్టర్ చెప్పాను అనమాట. అతను హీరోనే కథ రాశాడు. అయితే మొత్తం ఆయనే ఉంటుంది, ఇంకా మాకేముంటుంది అనుకున్నాను. ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అతన్ని. ఒక రైటర్గా కూడా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే నాకైతే ఫస్ట్ అనిపించింది ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు 15 క్యారెక్టర్లు పైన ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉండేలాగా ఒక స్పెషాలిటీ ఉండేలాగా రాయటం అనేది గట్టిమెత్తాం. అది మరి తనకు ఎలా వచ్చిందో ఏంటో తెలియగానే చాలా మంచి కథ వచ్చాడు. అప్పుడు నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన పాయల్ గారు కానీ హితేష్ గారు కానీ రిస్క్ చేయట్లేదు అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు చాలా ప్లాన్డ్గా చాలా మంచి పద్ధతిగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి సినిమా చేస్తున్నారు అనే విషయం నాకు అర్థమైన తర్వాత ఇందులో ఉన్న కాస్టింగ్లో ముఖ్యంగా నేను మా హర్ష గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే తను పొగిడితే నన్ను నేను పొగుడుకున్న ఫీలింగ్ వస్తుంటుంది, ఇంత పేరు వల్ల వస్తుంటా. కానీ ఒక విశ్వరూపం మాత్రం చూడొచ్చు, ఎందుకంటే ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి తన పరంగా. ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసిన మహేందర్ గారికి ఈ సినిమా ఈ జానర్తో అతనికి మంచి గుర్తింపు రావాలి. ఇందాక మన హర్ష చెప్పినట్టు ఎవరు లాంచ్ చేయాలనుకున్నా ఆయనే ప్రిపేర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా కృష్ణుడు అలా అందరికీ ప్రత్యేకమైన మసాలి గారు అసలు వెల్కమ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నాకు ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు, ఆయన సినిమాలు నేను చాలా చూస్తున్నాను. సో ఇదే ఆల్మోస్ట్ భరతనాట్యంతో తెరంగేట్రం అవుతున్నారు తెలుగులో. ఆల్ ద బెస్ట్ అండి, వన్ అండ్ ఆల్. అండ్ నిరంజన్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ మ్యామ్ ప్రొడ్యూసర్ గారికి అంత, అండ్ హీరోయిన్ ఈ అమ్మాయి అంటే వీళ్ళ పేర్లు ఇక చాలా పాపులర్ అయిపోయి నెక్స్ట్ నుంచి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండే అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఆడియన్స్కి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రం నా సైడ్ నుంచి చెప్పగలను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు.